రూపాయలే ఓ పని చేయండి అమ్మా. రూపాయి ఇట్టి జూబ్లీస్ ఎక్కడ సైడ్ కొనుక్కుని మిగతా రూపాయలకి మధ్యలో బిల్డింగ్ కట్టుకుని అందులో ఉండండి. నా తల్లి హైదరాబాద్ లో మీరు ఉంటారని తెలియక ఏలూరు నుంచి ఎగేసుకుంటూ వచ్చి ఈ ఆట కొనుక్కున్నాం చూడు, అది గుర్తు తక్కువ. ఇదిగో మళ్ళీ నైజాంలో కనపడుతున్నా నరికేదంటే రామయ్య లేకపోతే నాట పెట్టుకుంటాడా? అమ్మా బావా, ఏ కృష్ణ బావా. అయిపోయింది. ఏంట్రా అంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నావు? ఆఫీస్కి టైం అయింది అత్తయ్య, వస్తా. అసలు నువ్వు మగాడివేనా? అదేంటి అత్తయ్య అంత మాట అనేసి? ప్యాంట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, టై కూడా కట్టుకున్నాను. టై వేసుకోవడం, షూస్ వేసుకోవడం కాదరా, నా కూతురికి సైట్ వేసావా? పాలవాడు, పేపర్ వాడు, చివరికి ఆటో వాడు కూడా అమ్మాయి బ్యూటీకి ఫ్లాట్ అయిపోయి సైట్ కొడుతున్నారు. సొంత మోనల్లుడివి, పైగా దానికి కాబోయే మొగుడివి. దాని చూసి చిన్న నవ్వైనా నవ్వవేరా? నవ్వకపోతేనే బాగున్నావు బావా. థ్యాంక్స్, వస్తా. వీడేంటే మరి పూరిలా తయారయ్యాడు? డాక్టర్లు అంతా చెప్పారయ్యా మీరు ఈ వయసులో తండ్రి కాలేరని. నేనేం డిసప్పాయింట్ కాలా, సిన్సియర్ గా ట్రై చేశాను. 20 ఏళ్ల నా ఆరో భార్యని తల్లిని చేశాను. ఈ వయసులో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటమే గొప్ప, ఆవిడ్ని తల్లిని చేయడం అంటే మరీ గొప్ప. మరి ఏంటనుకున్నా సార్, నాది ఒక చిన్న స్టోరీ చెప్తా. చెప్పు. ఈ మధ్య నేను అడుగుతాను, సడన్ గా నా ముందు ఒక సింహం వచ్చింది. అంది షార్ప్ గా ఆలోచించా. నా జేబులో అగ్గిపుల్ల మాత్రమే ఉంది. అగ్గిపుల్ల తీసా, ఫాట్ అని కొట్టా. ఏమైంది? సింహం చచ్చిపోయింది. అగ్గిపుల్లతో కొడితే సింహం చచ్చిపోయిందా? అవునండి, కథలు చెప్తా. నిజమండి బాబు, నమ్మండి. ఊరికా నువ్వు అగ్గిపుల్ల వేసే సమయానికి వెనక నుంచి ఎవడు తుపాకీతో కాల్చుంటాడు, చచ్చి ఉంటుంది. కరెక్ట్, మీ షోలో కూడా అదే జరుగుంటుంది. అంటే మీరు తండ్రి అవడానికి కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో సాయం చేసి ఉంటారు. రండి రండి, తొందరగా రండి. గురుగారు పెద్దపాటి తీసుకొచ్చారా? టేబుల్ సర్దు, టేబుల్ సర్దు. అలాగే రండి, తొందరగా రండి. ఈ టేబుల్ రండి. రండి సార్. చాలా థ్యాంక్స్ సార్. దేనికి? ఇంతమంది కస్టమర్లు ఒకేసారి తీసుకొచ్చినందుకు. చెప్పండి, ఏం తీసుకుంటారు? క్లాస్ బయట బై వీళ్ళు కస్టమర్స్ కాదు, నా స్టూడెంట్స్. ఓహో, నిన్ను చూపిద్దామని తీసుకొచ్చా. నన్ను చూపిద్దామనా? మీతో చెప్పానే, ఉత్తిత్ నారాయణ వీడే. ఈ హోటల్లో నువ్వేం చేస్తుంటావురా? సిగ్గెందుకురా, చెప్పు. అంటే వచ్చిన కస్టమర్స్ కి ఫుడ్ వడ్డిస్తూ ఎంగిలి ప్లేట్ ఎత్తి కడిగే ఉద్యోగం అన్నమాట. విన్నారుగా స్టూడెంట్స్? ఆ రోజు నేను చెప్పినట్టు చక్కగా చదువుకొని ఉంటే ఒక బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేది, మంచి పొజిషన్ లో ఉండేది. అప్పుడు చెప్పిన మాట వినకుండా, క్లాసులకు రాకుండా, లెక్చరర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, వారం బోగులా తిరుగుతూ వీరపోజులు ఇచ్చేవాడు వీడు. ఓ రోజు నీకేం చెప్పాను రా, నువ్వు బాగుపడవరా? సారీ చెప్పాడు. అలాగా? తనతో గిఫ్ట్ పంపిస్తున్నాను కూడా చెప్పాడు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏం పంపించాడు తీసి చూడు. అరటిపళ్ళేమో. చూసారా మా అన్నయ్య కొడుకు ఎంత మంచి టేస్ట్. వీటికి పాలు గడ్డి కూడా పంపిస్తారా మీ అన్న కొడుకు? చిచి, మీ తమ్మారెడ్డి బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఓకే, వస్తానండి. ఈ తాగెళ్ళు బాబు, పర్వాలేదు. తాగేసి వచ్చింటాళ్ళండి. గారపట్టాడు బుద్ధి పాలించుకున్నావు కదా మిమ్మల్ని. థ్యాంక్స్. నీకు కూడా. దేనికి? ఇంత మంచి గిఫ్ట్ తెచ్చిచ్చినందుకు. అది కృష్ణ. ఆ వేస్ట్ ఫెలోకి ఇంత మంచి టేస్ట్ ఎక్కడేసింది? ఇది నీ టేస్ట్ అని నాకు బాగా తెలుసు. తను నాకు ఫోన్ కూడా చేయలేదు. ఇంకా నీకు ఏ అమ్మాయి నచ్చలేదా? ఆహా, బైక్ కి డబుల్ సీట్ పెట్టించలేదని. నీలాంటి వాడి ప్రేమను పొందాలంటే చాలా అదృష్టవంతురాలే ఉండాలి. వస్తాను. వస్తుందండి. పెద్దవాళ్ళు ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమికుల జంట లవ్ స్టోరీ సినిమా చూసి అదే థియేటర్ పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే సినిమా చూడటానికి అది కాదే, నువ్వు పిల్లగానే మీ ఇంటికి వచ్చి అవి తింటే ఏం బాగుంటుంది చెప్పు. మా నాన్న తెలుసు. జూనియర్ ప్రేమలో మరి విడ్డూరంగా ఉంచి
వాళ్ళు ఏమడుగుతారు, నేనేం చెప్పాలో నాకేం అర్థం కావడం లేదు. నాకేం అర్థం కావట్లేదు. ఇది లవ్ సీనే మార్చే. చూసినావా? ఏ ఛానల్ చూసినా లవ్ సీన్లే. ఈ ప్రపంచమే ప్రేమ మయోరా. ఎవరు నువ్వు? నీకెప్పుడు చెప్తుంటానే, నా క్లోజ్ ఫ్రెండ్ పీపుల్ ఆర్ అని. నువ్వెప్పుడు చెప్పావు? చెప్పా మర్చిపోయింటాడు. ఓ అర్థమైందిరా, ఆయన ముందు అలా చెప్తే సాటిస్ఫై అవుతాడని చెప్తున్నాడు. చెప్పాడు. వీడు మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. ఏం పని? ఇలా వంగి వంగి కాళ్ళకి దండం పెట్టడం కాదురా, వీడు సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఓహో. గురుగారు ఆగండి ప్లీజ్. వీడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న బలవంతంగా ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారా. తెల్లారితే పెళ్లి. దానికి నేనేం చేయాలి? పెళ్లికి వెళ్ళి భోంచేసి రావాలా? ఆ పని నేను చేయగలండి. కళ్యాణ మండపం నుంచి ఆమె లేపుకొచ్చేయాలరా. ఆ పని మాత్రం ఏం చేయలేడు. బాగా చెప్పారు. ఏ లవ్ చేసినాడు లేపు రావడం తెలీదా? మా వల్ల కాకే కదండి మీ దగ్గరికి వచ్చాను. ఏ అంత బరువా? అలా జోకులు అయితే నేను చచ్చిపోతాను అంతే. మ్యాటర్ సీరియస్ రా. పాదరక్ష పుచ్చు కొడతా. నేనేమన్నా రౌడీనా? అయినా విని ఎలా ప్రేమించింది అమ్మాయి? సార్ ఒట్నేమి ప్రేమించలేదండి. 2 ఏళ్లు తను ఎక్కడ కనబడితే అక్కడ కాళ్ళు పట్టుకుని మరీ బతిమాలేను. ప్రేమించక చస్తుందండి. ఏమండి, అమ్మాయి నాకు ప్రాణం, తనే నాకు ఆక్సిజన్. అయితే ఒక పని చేయి. చెప్పండి బాబు. ఒక బీర్ కొట్టి పడుకొని పొద్దున్న లేచి మంచి ప్రెసెంటేషన్ ఏదైనా తీసుకెళ్ళిచ్చరా. ఆ అమ్మాయి బతుకనే బాగుంటుంది. అరే కృష్ణ, కూర్చో. నువ్వు ఇంకా వాడి మనసు గాయపరిస్తే వాడు ఏరేళ్ళ కింద తలకాయ పెట్టేస్తాడు. ఆ పని చేయమని. అప్పుడు నేనే దగ్గరుండి గ్రాండ్ గా దహన సంస్కారాలు చేస్తాను. సూర్య, నేను వాడికి ప్రామిస్ చేశాను. ఎప్పుడు చేశారా? ఇప్పుడు చేస్తున్నాను. ఓహో. వాడి కోసం కాకపోయినా నా కోసం నీ పని చేసి పెట్టాలి. తప్పదు. తప్పదు. నాకు కాలు తీసుకో. సరే లేవండి. అమ్మయ్యా, ఇక నీ పని అయిపోయినట్టారా? అంటే నా పెళ్ళవుగా? యా. ఓరి నా పీపుల్లారో, పని అయిపోయిందంటే ఆడు నీకు హెచ్చేసి పెడతాడు. ఇంతకి పెళ్ళి ఎక్కడ? అమ్మయ్య వచ్చారా? రారేమనుకుని టెన్షన్ పడిపోయాను. రాకుండా ఎలా ఉంటావురా? మాట కోసం ప్రాణం ఇచ్చేవాల్సింది మరి. ఇదిగో ఇంకొకసారి దండం పెట్టారంటే వెళ్ళిపోతాం. అయితే పెట్టను. మీరు ఇక్కడే ఉండండి. మీరు పదండి. గేట్ కాడ కొరకాల మేము కూడా చెప్పింది చెయ్యి. మీరు వెళ్ళండి. లోపల ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు అడుగుతారు. ఓ అప్పుడు మనం వెళ్ళొచ్చు. ఇలా పారిపోవచ్చు. సరే. అయ్యి బయటికి. ఏమైనా పుల్లారాగడ అదృష్టవంతుడురా. మా సూర్యపుణ్యం అంటూ ఒంటరిగా వెళ్ళాడు, జంటగా తిరిగి వస్తా. ఎక్కడ? ఆ గదిలోనే ఉందండి. ఆగిపోయారా? రండి. సేఫ్టీగా నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళరండి. రేపు కాపురానికి వెళ్ళాక మీ అత్తమామలు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో, మాట్లాడకుండా 4 పీకు, వాళ్లే నోరు మూసుకొని పడి ఉంటారు. బాబు, ఇది అమ్మాయి గది, పెళ్లి కొడుకు గది పైనుంది. తెలుసు. పుల్లారావు వచ్చాడు. పుల్లారావు ఎవరు? మీ మనవరాల్ని ప్రేమించిన వాడు. రా. ఏయ్ ఏయ్, ఎక్కడ తీసుకెళ్తున్నావు దాన్ని? ఒక్క నిమిషం. గొడవ చేస్తారా? అది చూసాక ఎందుకు చేస్తాను? గుడ్. పద. ఓసే, మీ నాన్న అడిగితే ఏం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి, వీళ్ళ నాన్నగారు పర్మిషన్ తీసుకునే తీసుకెళ్తాను. మంగ తయారు. హలో, ఇక్కడే కాపురం చేస్తారా? సారీ, మీ నాన్న ఇక్కడ? 5:00కల్లా టిఫిన్ రెడీ అయిపోవాలి. అయిపోతాయండి. ఓ 40 మందికి ఎక్కువ చేయండి. అలాగేనండి. మరి తక్కువ అయితే బాగోదు. ఏమ్మా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? వీళ్ళెవరు? మీతో కొంచెం మాట్లాడాలి. ఇవాళ దీక్షితో నేను సెకండ్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. మిడ్ నైట్ కూడా మార్కెటింగా? అబ్బాబే, బిజినెస్ గురించి కదండి. మంత్లీ 20,000 జీతం. ఇంకా కూడా మొదలు పెట్టా? మీరు వెళ్ళండి. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారుగా, చెప్పనివ్వండి. చెప్పడానికి ఏముంది అప్పడం. పాపం ఆల్రెడీ లవర్ ఉన్న బ్యాచులర్, మీరు కూడా అన్నారంటే మిమ్మల్ని కూడా లవ్ చేసి పెడతాడు. అయ్యయ్యో, నాకు ఆల్రెడీ ఒక మొగుడు ఇచ్చాడే. ఏం పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాడు. మరి మీ పొజిషన్ ఏంటి? మా ఆయనకి నేను వచ్చే నెల విడాకులు ఇస్తున్నాను, అప్పుడైతే నేను రెడీ. ఆహా, వీరపత్ని. మీరు బయలుదేరండి, నేను టచ్ లో ఉంటా. బాయ్. ఏంటి మీరు చెప్పేది? ఇతనే మీ కాబోయే అల్లుడు. నమస్తే. బాగున్నాడా? బాగుంటానండి. ఏంటమ్మా ఇది? నేను చెప్పానుగా, రేపు మీరు పెట్టిన ముహూర్తానికే వీళ్ళ పెళ్లి. కన్న తండ్రివి కాబట్టి మీకు చెప్పేద్దామని వచ్చాం. పదండి. దా. ఏంటో ఇది ఆటోగా ఉందా? ఇది పెద్ద మనుషులను రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతున్నావు ఏంటి? నరుకుతా. 20 ఏళ్ళు పెంచావు, తనకు కావాల్సిన తెచ్చిచ్చావు. జీవితాంతో తోడుండే మనిషిని తీసుకొచ్చి కట్టబెట్టే ముందు ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇస్తానని కనుక్కోకర్లా? కంటారు పిల్లల్ని. బాబు బాబు, నేను చెప్పేది నా మాట విను బాబు. మీరేం చెప్పాలనుకున్నా వాళ్ళకి చెప్పండి.
చేయవలసిందంతా చేసి ఇప్పుడు ఎందుకే తలదించుకుంటాం? రేపు పెళ్లి జరగకపోతే సిగ్గుతో నేను కదే తలదించుకోవాల్సింది. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలియదు. తెల్లవారితే పెళ్ళనగా ఇప్పుడు వచ్చి ప్రేమించాను తీసుకెళ్లిపోతానంటున్నావు. నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? అదంతా నాకు తెలీదు. తను 2 ఏళ్ళుగా ప్రేమించున్నాను అంతే. ఏమిటయ్యా మీ దిక్కుమాలిన ప్రేమ? ఈ విషయం నాతో ముందే చెప్పొచ్చుగా. అప్పుడేమో నోరు మెదపకుండా ఊరుకున్నారు. ఇప్పుడు మేము ఊరంతా పత్రికలు పంచుకొని చుట్టాలందరినీ పిలుచుకొని పెళ్లి పనులు చేసుకొని కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత తీసుకెళ్లిపోతా ఉంటున్నారు. మా పరువు మర్యాదలు ఎక్కేవాలి, మా బ్రతుకులు ఎక్కేవాలి. ఇగో మధ్యలో మీరు ఎలాంటి ఫిట్టింగ్లు పెట్టకండి. తను నాకు కావాలంతే. దా. బాబు బాబు, వయసులో చిన్నవాడి పైన నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నారు నా కూతురు. ఎలా? బాబు అమ్మా. నీ తండ్రి లాంటి ఆయన నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతుంటే కొంచెం కూడా జాలి కలగలేదు? 20 ఏళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కూతుర్ని బలవంతంగా తీసుకెళ్లిపోతున్నావు. నీకు తప్పనిపించట్లేదు? బాస్, ఇది మన వెర్షన్ కాదు. కంగారులో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. షడప్. ఏమ్మా, నేనెవరో నీకు తెలీదు. నీ కళ్ళ ముందు నీ తండ్రిని కొట్టబోయాను. కనీసం ఆపాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు? బరువు ప్రదర్శన కలిగిన తండ్రి వాడి కాళ్ళు పట్టుకు నడుస్తుంటే కొంచెం కూడా బాధ అనిపించలేదా? నీ దృష్టిలో ప్రేమ కూడా చూపించేది నిజమైన ప్రేమ, తల్లిదండ్రులు చూపించేది ప్రేమ కాదు. నీకు ఆ ప్రేమ అక్కర్లేదు. 2 ఏళ్ల ప్రేమకి ఇంత బాధపడుతున్నారే. దూరం అయితే చస్తావంటున్నారు. 20 ఏళ్ళు నిన్ను ప్రేమించిన తల్లిదండ్రులు నువ్వు దూరం అయితే బ్రతకగలుగుతారా? గుండె పగిలి చస్తారే. ఒకరిని బాధపెట్టి మీరు సుఖపట్టున్నారు ప్రేమంటే. మీరు బాధపడ్డా నలుగురు సుఖంగా ఉండాలి. అది ప్రేమంటే. ఒక్కసారి కన్నవాళ్ళ కోసం మీ ప్రేమను పక్కన పెట్టి చూడండి. లేదా వెళ్ళండి, సుఖంగా కాపురం చేయండి. మీకు ఆడపిల్ల పుడుతుంది, అది కూడా ఇలాగే ఎవడో ఒకటి లవ్ చేసి లేచిపోతుంది. అప్పుడు తెలుస్తుంది కన్నవాళ్ళ గుండెకోతేంటో. నాన్న, నన్ను క్షమించండి నాన్న. నేను తప్పు చేశాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న. మీరు చెప్పినట్టే వింటాను. హలో, రండి సార్. పోతే వదిలేండి సార్. ఈ ప్రపంచంలో ఆవిడొక్కతే ఆడపిల్ల. మీ గ్లామర్ ఫేస్ చూస్తే 1000 మంది క్యూ కడతారు. ఆ క్యూ దగ్గర నేను సోడాలు అమ్ముకోవాలా? చచ్చా, మీరు ట్రై చేయండి. దొరకలేదనుకోండి, నేనే ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకు? సల్మాన్ ఖాన్ తిరగొట్టం కనుక. అమ్మాయి ఎదురా తెల్లారితే పెళ్లి కదా, ముస్తాబ్ అవుతుంది. అదేంటిది? అమ్మాయి మనసు మార్చుకుందా? సారే మార్చారు. అంటే అంటే నా స్టైల్లో నేను వెళ్ళి ఆ పిల్ల తండ్రి కాళ్ళు పట్టుకుని బతిమాలుంటే ఆయన స్టైల్లో ఆయన జాలిపడి ఆ పిల్ల నుంచి పెళ్లి చేసేవారు. అసలు ఏమైందిరా? తోలు తీరిపోయిందిరా. నువ్వు ఫ్రెండ్ కదా నిన్ను హెల్ప్ అడిగాను. నీ ఫ్రెండ్ కదా ఈ మహానుభావుని హెల్ప్ అడిగావు. సార్ లోపలికి వచ్చి విశ్వరూపం చూపించి వీర క్లాసులు పీకాడు. సార్ ఇచ్చిన స్పీచ్ టీవీలో టెలికాస్ట్ చేస్తే ప్రపంచంలో ఏ ఆడపిల్ల లవ్ చేయదు. గొప్ప తగిలించారు బాబు. పెప్సీ 1/2. అదేనయ్యా, ఒక పెప్సీ 2 స్టాలు. అబ్బా, సార్ చూడు బాబు, నిన్నెక్కడో చూసినట్టుందే. అదా మీరు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు. నిన్ను రేయ్, ఆ అమ్మాయిని చూడరా. ఎవరు? చాలా మంచిది, కొత్తగా చేరింది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. మూగదా? నువ్వు వేస్ట్. ఎక్స్క్యూజ్ మీ, మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ఏమి లేదు, మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని. సేమ్ టు యూ. ఏమంది? ఫేస్ చూసే తిరిగిట్లా ఫేస్ వాల్యూ ఉండాలమ్మా. నన్ను చూడు. శాంతపడి నీ చెప్పులు చాలా బాగున్నాయి. విప్పనా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. విప్పనా? ఇడియట్. ఓ రవితేజ గారి ప్రేమ కదా. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. అయిపోయింది.
ఏంట్రా ఇది జనరల్ నాలెడ్జ్ వీకా ఆ? సిగరెట్ కింగ్స్ ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ కాదు, పొగ తాగకూడదని తెలుసా? అందుకే బయట వదిలేస్తాను. ఆ, కాలేజీలో ఎందుకు కాలుస్తున్నావని. అయినా నేను సిగరెట్ కాలిస్తే నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి? చదువుకునే రోజుల్లో నువ్వు కాల్చలేదా? కాల్చలేదు, అందుకే లెక్చరర్ అయ్యాను. కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి. రేయ్ నిన్ను అప్. కుర్రోడు ఏదో దమ్ము కొట్టుకుంటున్నాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అని కామన్ సెన్స్ లేకుండా దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వే కామన్ సెన్స్ వచ్చినావయ్యా. రేయ్ నువ్వు బాగుపడవరా, ఆ? సర్వనాశనం అయిపోతావురా. అయ్యయ్యయ్యో. కుక్కలా ఎంగిలి మెతుకులు తింటూ ఆ. ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకొని బతకాల్సి వస్తుందిరా. ఛా. అప్పుడు తెలుస్తుందిరా. ఆహా. అయ్యో ఆ. ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు అయ్యో. చక్కగా చదువుకొని అరే. ఆయన్ని గౌరవించుంటే ఆహా. నా బ్రతికిలా అయ్యేది కాదే అని ఆ. ఏడుస్తావురా. ఛాలెంజా? నా అభిలాష. దెబ్బతింటాం. ఏదో రోజు నా పొజిషన్ చూసి షాక్ తింటాం. మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట. చక్కగా చదువుకోరా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, విన్నావా? చిలకలకి కాడికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటాం? మనుషులు చెప్పినట్టు చెప్తే వినున్నాడు. ఆహా. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి ఇక్కడ? ఇదంతా నాదే సార్. వెరీ గుడ్. ఇంత మంచి హోటల్లో ఈ దరిద్రుడు దొరుకుతున్నాడు. ఎంతైనా ఫ్రెండ్ కదా సార్, మీరేం తీసుకుంటారు? నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడి మొహాన 10 పైసలు టిప్ ఇసిరి వెళ్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఉంటాను సార్. ఏమున్నాయిరా? తాగడానికి యాసిడ్, తినడానికి గన్నేరు పప్పు. సరిగ్గా చెప్పరా. ఏం కావాలరా? రానా? నువ్వు రానే కదరా అన్నావు. నేను కస్టమర్ రా. నేను బేరర్ రా. ఛీ, నువ్వు మారవరా. నువ్వు మరి వచ్చేవేటి? ఏంటి పాప ఇవాళే పుట్టావా? ఒంటి మీద బట్టలు ఉండకూడదు కదా, తీసే. పళ్ళు రాలిపోతాయి. ఏంటి బాయ్ బేబీతో గొడవ? కలిసి డాన్స్ చేద్దాం పదా. ఏదో ఆడపిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు, వదిలేయండి భయ్యా. దాన్ని వదిలేస్తావు, నువ్వు చేస్తావు డాన్స్. నువ్వు చూడు. హలో హలో హలో. ఏం మాట్లాడడం లేదా? లేదండి. పెట్టేయి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఇంటూ ఉంటే ఫోన్ అలాగే కట్ అవుతుంటాయి. నువ్వు ఆగు. ఒరేయ్ వెధవా, ఎవడా నువ్వు? గిరిధర్రావు, నేనయ్యా నీ బాస్ని. సార్ అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఎవడో చెత్తలా కొడుకున్నాడు సార్. మీరా? నేను ఇప్పుడే చేస్తున్నా. ఆ. నువ్వు అర్జెంట్ గా ఆఫీస్కి రా. ఇప్పుడే బయలుదేరుతున్నా సార్. ఆఫీస్కి వెళ్తాను, వస్తావా? కాలేజీలో దించెళ్తాను. మీరు వెళ్ళండి డాడీ. నా కోసం మా ఫ్రెండ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. చేస్తుందా? చేస్తుంటాడా? ఒరేయ్ ఆహా, ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. వెళ్ళు. హలో, హలో. ఐఎమ్ కృష్ణ. కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్. 20,000 జీతం, స్టిల్ బ్యాచులర్. వెరీ గుడ్. మీరు ఐశ్వర్యరాయ్ గారు కదా? డౌట్ లేదు, స్మైల్ ఇస్తే తెలిసిపోయింది మీరు ఐశ్వర్యరాయ్. 2 ఏళ్ల క్రితం మా వారు ఇదే మాట అన్నారు. వెంటనే ఆయనకు పడిపోయాను. ఐ సీ. ప్రస్తుతానికి ఆయన నాతో బానే ఉన్నారు. ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు చెప్తాను. టచ్ లో ఉండు. అలాగే. ఏంటో మా ఐదారు గ్లామర్, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇదే ఫాలోయింగ్. ఏంటి బ్యాల్స్? మీకోసం బస్ స్టాప్ లో వెయిట్ చేసి నా వెయిట్ అంతా తగ్గిపోయేలా ఉంది. మాట్లాడకుండా ముందుకు వెళ్ళి ఆ కార్నర్ లో వెయిట్ చేయి. ఈ హైటెక్ సిటీలోనే డాడీ వర్క్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసారంటే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి వెళ్ళి. కృష్ణ, ఆ అమ్మాయి ఎవరు? సుస్మితా సేన్, నీకన్నా ముందు టచ్ లో ఉందిరే. అక్కడికి నేనేదో మీ అన్నైనా మీ బాబాయినా అయినట్టు అలా దూరంగా కూర్చుంటావే. దగ్గరగా కూర్చొని నడుం చుట్టూ చేతులు వేసుకో. అసలు ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ. అందుకే వెయ్యండి. నిన్న థియేటర్ లో ఏమైపోయా? గంట సేపు నీకోసం గేట్ దగ్గర వెయిట్ చేశాను తెలుసా. ఇంకెప్పుడు నీతో సినిమాకి రాకూడదు. మరి అదే మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతావు. ఏమైంది? థియేటర్ లో నేను అక్కడ కొట్టాను కదా, బయటకు వచ్చారు కాదు, 4 వేసుకొచ్చాడు. అయ్యో, తర్వాత తర్వాత ఏముంది,
గొడవలు వద్దురా అని సరి చెప్పాను వింటేగా కొట్టబోయారు అంతే. నలుగురిని 3 కిలోమీటర్లు పరిగెట్టించి ఇరగ తీసా. నువ్వా? లేకపోతే సూర్యనా? ఏం ఆడుతున్నాను? చేతులేసుకో, బ్యాలెన్స్ లేదు. తర్వాత ఏమైంది? ఒక్కొక్కడికి ఒక్కో లీటర్ బ్లడ్ అవుట్. నాకే జాలేసి అంబులెన్స్ ఫోన్ చేసి అపోలో జాయిన్ చేశా. అయ్యో, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? వద్దు, ఒకసారి కొట్టిన మొహాలు నేను చేస్తే చూడను. డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాల్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఏం అదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గంటలు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటా ఏంట్రా ఇంకా వాళ్ళ తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దిచాడు. ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు, వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ కదా? వైలెన్స్ వద్దు. అది ఏంట్రా? ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని? రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావు. నీ రెస్టారెంట్ లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా.
నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది నాన్న? చూడరా, నీ తోటివాడు నా కొడుకని కాదు, ఎప్పుడైనా ఎవరితోనైనా గొడవ పడ్డా బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ నెలకి 20,000 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. వాడిని చూసైనా బుద్ధి తెచ్చుకోరా. ఏమైందిరా? ఎందుకైనా సీరియస్ గా చూస్తావు? చేసిన కరకారం ఏమిటి చెప్పు. సూర్య, నాన్నకంత కోపం తెప్పించే పని ఏం చేసావురా? రౌడీలతో ఫైటింగ్ చేస్తున్నాడు. అయ్యో! అయినా వాళ్ళతో మనకెందుకురా? నీకేమన్నైతే నేను నాన్న తట్టుకోగలమా? అది అలా పెట్టరా కడ్డి. నేను చెప్తాలే డాడీ. చూడరా నాన్న ఎంత ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి గొడవలు ఇంకెప్పుడు తలదర్చునని నాకు ప్రామిస్. రే సూర్య, ఆగు, ఆగరా. పొద్దుటి నుంచి పరిగెడుతూనే ఉన్నారా బాబు. సారీరా, అకారణంగా నాన్న నిన్ను తిట్టాడు. అకారణంగా కాదు, నీ కారణంగా. నిన్ను కాబట్టి తిట్టాడు. నేనని తెలుసుంటే కొట్టి చంపేసేవాడు. ఆ తర్వాత మా నాన్నకు నువ్వే తలకొరివి పెట్టాల్సి వచ్చేది. నిన్నెందుకు కొట్టడానికి వచ్చారా రౌడీలు? చెప్తే నువ్వు కొడతావు. అంతేదో పని ఏం చేశావు? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదిగో, నీకు ప్రేమ అంటే పడదనే ఇన్నాళ్ళు చెప్పలేదు. తన సినిమాకి వెళ్దామంటే జనం ఉండరు కదా అని పాత సినిమా పాతాళ భైరవి తీసుకెళ్ళా. తీరా లోపలికి వెళ్ళేసరికి హౌస్ఫుల్. అందరూ నాలాగే ఖాళీగా ఉంటుందని ఫ్లవర్స్ నేసుకొచ్చేసారు. చేసేదేం లేక కూర్చున్నాం. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకి తను మొత్తగా మూలుగుతుంది. అదేట్రా మొత్తగా మూలుగుతుందని సిగ్నల్ ఇస్తున్నావు అనుకుని నేను మెల్లగా చెయ్యేసా. అంతే, చెమటలట్టేసినాయి. అప్పటికే తన మీద ఎవరిదో చెయ్యి ఉంది. అది నాదనుకుని తను ఎంకరేజ్ చేస్తుంది. నేను చేసేసరికి పక్కోడు దాన్ని పట్టుకుని కొరికేసింది. చెవు నరిచా, లైట్లు వెలిగినాయి. అప్పుడు తెలిసింది మా ఇద్దరికి వెనకోడు తెగరెచ్చిపోతున్నాడని. అంతే, తన ముందు హీరో అవ్వాలని వాడిని ఎరగదీశా. కొంచెం వీక్ గా ఉంటాడులే. వాడు దెబ్బలు తిని సైలెంట్ గా వెళ్ళిపోయాడు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి ఓ 4 రౌడీలు వేసుకొచ్చాడు. మనం దొరుకుతామేంటి, పరిగెత్తుకొచ్చేసా. సిగ్గు లేదు? పారిపోయించినందుక పని మానేసి తను తీసుకుని సినిమాలకు తిరుగుతున్నందుకు. ఈ వయసులో ఇంతకన్నా పనింట్రా? వయసు వచ్చిన ఆడపిల్ల పైట వేస్తుంది, మగాడు ఆ పైట తీసేస్తాడు. ఇదేరా ఈ వయసులో ఉన్న మధ్య 2 పెప్సీ. ఆహా, నువ్వేదో రామకృష్ణ పరమహంసం అని ఆ పొట్టైన తెగ పొంగిపోతున్నాడు. ఏదో ఒక రోజు నేను సైడ్ అయిపోతాను, అప్పుడు అవుతుంది పెళ్లి. దీప్తితో నాకు కావాల్సింది కూడా అదేరా. రచి, నేను ఇలా చూస్తుంటే ఆకలే వేయడం లేదు. అయితే పంచి బిల్లు తిప్పించేరుకో. ఏదో మాట వరుసగానయ్య బాబు. వరకొచ్చే మాటలు మాడుకోండి. ఎగసాలు ఎందుకు? ఏం కావాలి చెప్పండి. 1/2. ఏం చేస్తున్నావురా? బుక్స్ చదువుకుంటున్నాను డాడీ. ఇప్పుడేగా నేను అన్ని చదివాను. కొన్నింటికి బట్టలు లేవు, చిచి అట్టలు లేవు. స్కూల్ నుంచి వచ్చాక నేను వేస్తాలే, రా. వస్తున్నా డాడీ. త్వరగా ఎక్కువ. ఈసారి ర్యాంక్ రావాలి. బాగా చూస్తున్నా ఈ పరీక్షలో. ఎవరిది డాడీ? ముందువాడుగా పక్కవాడుగా? చదవా, క్వశ్చన్ పేపర్ రా. డాడీ డాడీ బండా బండి ఒకసారి. ఏంట్రా, ఒంటేలక ఇంటి దగ్గర పోసుకురావచ్చుగా. కాదు డాడీ, మా ఫ్రెండ్ ఎవరో కొడుతున్నారు. ఏంటయ్యా, చిన్నపిల్లలు పెట్టి నెల కొడుతున్నావు ఏంటి? చిన్నపిల్లడు కాబట్టి కొడతాం, పెద్దవాడు తిరిగి మనం కొట్టడా? నువ్వు మనిషిలో పశువా? ఇది బాబునే. అయితే మాత్రం ఎందుకలా కొడతావు? రోజు ఇలాగే కొడుతున్నాడండి. స్కూల్ కి వెళ్ళి చదువుకుంటానంటే వద్దు, మెకానిక్ షెడ్కి వెళ్ళి పని చేయమంటున్నాడని. బుద్ధిందా లేదా? ఆడు బంగారులాగా చదువుకుంటానంటే వద్దంటావేట? దేనికమ్మా చదువు? దేనికంటావేట? చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చక్కగా సంపాదించుకోవచ్చు. అదేనమ్మా మీకు మాకు డిఫరెన్స్. బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి 20 సంవత్సరాలు చదివించిన తర్వాత వచ్చే డబ్బు ఇన్ని పనుల పంపి తీయాలా వచ్చుద్దే. బాగా చదువుకుంటానన్నా. అదే మళ్ళీ చదవండి. ఇంకోసారి అడిగి చేసామంటే చంపేస్తానంటే. నా కొడుకు మీద నీకు ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందండి బాబు. కాంపదీసి మా ఆవిడ నీ ఇంట్లో పనికొచ్చి నీతో కొడుకు నేను అనగా అందా? నీ చూడ తాగి ఏం మాట్లాడుతున్నావు తెలుసా? మా అమ్మని కూడా ఇలాగే అనుమానించి కొట్టి కొట్టి చంపేశాడండి. నిన్ను కూడా చంపేస్తా, పేడ వదిలిపోతుంది.
ఎలా చనిపోయాడు ఇతను ఎవరితో గొడవ పడ్డా? నేను చూడలేదు బాబు. ఏమయ్యా ఇక్కడ ఎవరు చూడలేదా? నేను చూశానండి. ఎవరు నువ్వు? తను మా నాన్నేనండి. ఎలా పడిపోయాడు దాని మీద? ఎవరన్నా తోసారా? చెప్పు, నీకేం భయం లేదు? తాగొచ్చి దాని మీద తూలి పడిపోయాడండి. త్వరగా రండిరా. వస్తున్నాం. రండి, జాగ్రత్త. పోనీ డాడీ, స్పీడ్గా పోనీ. అలాగే లేదా? దిగండి రా. బాయ్ డాడీ. బాయ్ బాయ్ డా- బాయ్. ఆగిపోయావేరా? నీకు కూడా నేను డాడీనేరా. బాయ్ డాడీ. బాయ్. డాడీ చాలా స్పీడ్గా తీసుకొచ్చేసాడు కదా. రేయ్, ఒక్క నిమిషం. Krishna Bhagwan, 7th class, still bachelor, no girlfriend. Oh, I see. Take this. Thank you. By the by, your name? Dipasa Basu. Oh shit, ఏమైంది? మా బాబు జాన్ అబ్రహం అని పెట్టకుండా కృష్ణ భగవాన్ అని పెట్టి చచ్చాడు. డోంట్ వరీ, మన లవ్ స్టార్ట్ అయ్యాక నా పేరు మార్చుకుంటా. ఓకే, బాయ్ బాయ్. ఏంట్రా నా ఫిగర్ కి పువ్వు ఇచ్చి లవ్ చెప్తున్నావు? నీ ఫిగరా? అవును, పిపాసాని సిన్సియర్ గా యూకేజీ నుంచి ప్రేమిస్తున్నాను. బోల్డ్ అని స్కెచ్ పెన్లు, కిట్ క్యాట్లు, ఐస్ క్రీమ్లు కొనిపెట్టాను. ఆ డబ్బు ఎంతైందో చెప్పు, పడేస్తా. రేయ్, నాది కమర్షియల్ లవ్ కాదురా. మర్యాదగా దాన్ని వదిలేసి వేరే దాన్ని చూసుకో, లేదంటే ఏం చేస్తావు? నీ వెనుక నలుగురా, నా వెనుక ఒకే ఒక్కడు. ఏమైందిరా? కొట్టాడు. ఎందుకు కొట్టారా? నిన్ను కూడా కొడతాను రా. ఆగండి ఆగండి రా, ఆగండి ఆగండి. మిమ్మల్ని ఆగండి. ఎందుకురా కొట్టుకుంటున్నారు? సార్, పిపాసాకి పువ్విచ్చి ఏడిపిస్తున్నాడు సార్ వీడు. ఏరా సార్, వాడు కాదు సార్, నేనే ఇమ్మన్నాను. లేవు, నీకు అప్పుడే లవ్వులు పువ్వులున్నా. మాస్టారు, వీడిని ఈ రోజంతా ఎండలో గ్రౌండ్ లో నిల్చోబెట్టండి. ఎందుకురా అబద్ధం చెప్పావు? నువ్వని చెప్తే మీ నాన్నగారు నేను కొడతారు, తిడతారు. నాకు నాన్న లేడు కాబట్టి నన్నేమి అనరు.
బాబు కోక్యూ కూల్ డ్రింక్ కోసం ఎంతలా పరిగెత్తుకొచ్చినా నిన్నే చూస్తున్నా. అరే ఇంకా చాలా మంది పరిగెత్తుకొస్తున్నారు. వాళ్ళు కోక్ కోసమేనా? కాదు, నా కోసం. డబ్బులు డోంట్ బి అప్సెట్. మరింత వంగి ట్రై చేయండి. బాయ్స్ పడకపోయినా బాయ్స్ పడతారు. నా మెయిన్ ఏం అదే. ఐసి సూపర్ క్యాచ్ గురు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, పగిలిపోద్ది. నిజమే, స్లిప్ అయితే 3 గంటలు పగిలిపోయి. గ్లాసులు కాదు, ఫేస్. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే అనుకుంటున్నా ఏం ట్రైన్ కావాలో తిట్టించుకోలేదు అని. సరేపా. ఏం కాదు గురు, ఈడు గుద్దుతాడు. ఎవరు మీరు? నువ్వెవరు? ఒకే ఒక్కడు, వీడి కోసమే మీకు దొరకకుండా 3 మైళ్ళు పరిగెట్టుకొచ్చింది. అంటే వీడు నిన్ను రక్షిస్తాడా? డౌట్ ఉంటే డైరెక్ట్ గా తీర్చుకోండి. రే నాకు కోకీరా. ఏమైంది? నువ్వేంటి వాడికి బాడీ కదా? వైలెన్స్ వద్దు. అది
ఏంట్రా ఎన్నిసార్లు చెప్పాను నీ గొడవలదని రోజు రోజుకి రౌడీలా తయారవుతున్నావు. మీ రెస్టారెంట్ లో నువ్వే ఇలా చేస్తే కస్టమర్స్ ఎవరు వస్తారు? బిజినెస్ ఎలా జరుగుతుంది? నా కారణంగా మీ నాన్న దూరం అయ్యాడు. నీకు ఏ లోటు రాకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని నీకు బ్యాంకులోని పిచ్చి బిజినెస్ పెట్టించా. నువ్వు ఇలా ఫైట్లు అవి చేసి గ్లాసులు టేబుల్స్ బాగా కొడుతుంటే చివరికి నెత్తిన గుడ్డేసుకుని ఏ రైల్వే స్టేషన్ ముందో కూర్చుని అడుకోవాల్సిందే. ఇక మీదటైనా బుద్ధిగా ఉండు. ఏమైంది